నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో చాప కింద నీరులా, సైలెంట్ కిల్లర్లా శరీరాన్ని చుట్టబెట్టి వ్యాధుల కుంపటిలా మార్చే వ్యాధి, జీవితకాలపు జబ్బు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. డయాబెటీస్, షుగర్, మధుమేహం పేరేదైనా కావచ్చు, కానీ ఈ తీపి జబ్బు బారిన పడితే జీవితకాలం పాటు ఇక దాన్ని అదుపులో ఉంచుకోవడం తప్ప ప్రస్తుతానికి మన ముందు మరో పరిష్కారం లేదు. మధుమేహం అదుపు తప్పితే అది తల నుంచి కాలి గోటి వరకు మన శరీరం మొత్తాన్ని గుల్ల చేస్తుంది. అందుకే షుగర్ని నియంత్రణలో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఆహారం, వ్యాయామం విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మధుమేహం మానవాళి పాలిట నిశ్శబ్ద సునామీ, ఉరుముల్లేని పిడుగులా విరుచుకుపడే పెను ఉపద్రవం. మధుమేహం స్వతహాగా ఒక వ్యాధి కాదు, కానీ మరెన్నో వ్యాధులకు మూలం. కళ్ళెం వేయకపోతే ఒళ్లంతా కబళిస్తుంది. దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థను సైతం బీటలు వారుస్తుంది. తల నుంచి కాలి గోటిదాకా ఆపాదమస్తకం గుల్ల చేస్తుంది. కళ్ళు మొదలుకొని కిడ్నీల దాకా అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే చేజేతులా సమస్యల్ని కొని తెచ్చుకోవడమే. అందుకే మధుమేహం బారిన పడ్డ తరువాత దాన్ని అదుపులో ఉంచుకునేందుకు అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. డయాబెటీస్ అనేది ఆహార నియమాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకని మందుల వల్లనే మనం డయాబెటీస్ నియంత్రణలో ఉంచుకోవటం అనేది అంత సరికాదు. ఆ మందులతో పాటు మనం ఆహార, వ్యాయామ నియమాలు కూడా కొన్ని ఖచ్చితంగా పాటించాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. డయాబెటీస్ అనేది ముఖ్యంగా మనం ఆహారంలో సరిపోయిన ఆహారం తీసుకోకపోవటం వలన, పోషకపు విలువలు ఉన్నటువంటి ఆహారం తీసుకోకపోవటం వలన, వ్యాయామం సరిగ్గా చేయకపోవటం వలన, ఇలాంటి కారణాల వలన డయాబెటీస్ వస్తుందని అందరికీ తెలుసు కదా. కాబట్టి మందుల మీదే మనం ఆధారపడి ముఖ్యంగా మందులు వేసుకుంటూ డయాబెటీస్ని నియంత్రణలో ఉంచుకోవటం అనేది జరిగే పని కాదు. దాంతోపాటు కొంతైనా ఆహార, వ్యాయామ నియమాలు పాటించాలి. వ్యాయామం అంటే అందరికీ తెలిసిన విషయం. ఏదో మన శారీరక శ్రమ కలిగించేటువంటి ఎటువంటి పని చేసినా అది వ్యాయామం కిందే వస్తుంది. అంతేగాని కఠినమైన వ్యాయామాలు చేయక్కర్లేదు. మందులతోనే మనం డయాబెటీస్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు అనుకోవటం మాత్రం అంత మంచి విషయం కాదండి. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా వెనక ముందు చూస్తుంటారు. తీపి వంటకాలు, తినుబండారాల్ని, తియ్యటి పళ్లను పూర్తిగా మానేస్తుంటారు. వరి అన్నాన్ని మానేసి ఒట్టి చపాతీలు, రాగి ముద్దలు తినడాన్ని అలవాటు చేసుకుంటారు. షుగర్ని అదుపులో ఉంచే గుణం ఉందన్న నమ్మకంతో కాకరకాయ, మెంతులు, పొడపత్రి ఆకులను చాలా తరచుగా తీసుకుంటూ ఉంటారు.